ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? ఉదయం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? దేవుని బిడ్డలరా, మన బలము మన ఊపిరి దేవుడే కదా. ప్రార్థనే మన బలం. అలాగే మీ అందరూ, మీ పిల్లలు అందరూ బాగున్నారు కదా. దేవునికి స్తోత్రం. దేవుడు నిజంగా రాత్రంతా మనల్ని కాచి కాపాడి ఆ ఉదయకాలమున మళ్ళీ తిరిగి సజీవులుగా ఆరోగ్యవంతులుగా ప్రభుని స్తుతించే వారంగా దేవుడు మనల్ని చేసినందుకు దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నిన్నటి దినం ఆదివారం కదా, మందిరానికి వెళ్ళారా? మంచిది, మందిరానికి వెళ్ళాలమ్మా. కుటుంబ సమేతంగా ఆదివారం చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రభుని స్తుతించి దేవుణ్ణి ఆరాధించి రావటం మనకి గొప్ప ఆశీర్వాదం, మనకే ఆశీర్వాదము. మనం ఆశీర్వాదాలను ఒక్కోసారి కాళ్ళ తొక్కుకోకుండా, నిర్లక్ష్యము చేయకుండా, దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకుండా, ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, మనుషులేముంది కదా, మనం మంచిగా ఉంటే మన దగ్గర ఉంటారు, మనం మంచిగా లేమనుకో ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంటారు. వారికి ఎప్పుడు కూడా ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కావాలి. ఏంటంటే వాళ్ళకి వెళ్ళుకొచ్చేవాళ్ళు, వాళ్ళు ప్రార్థించేవాళ్ళు, ఏదో ఒకటి చెప్పేవాళ్ళు కావాలి. కానీ అది కాదు కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? అసలు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు? దేవునిలో మనం కరెక్ట్గా ఉన్నట్టయితే ప్రభు మన దగ్గరే మనతోనే నిత్యము ఉంటాడనేది నిత్యమైన విశ్వాసి, కదలని విశ్వాసులు, స్థిరంగా ఉండే విశ్వాసులు, బలంగా నాటబడి ఉంటారు చూడు. అలాంటి విశ్వాసులకు తప్పకుండా వాళ్ళు ఎక్కడికి కదలరు. ఎందుకంటే వాళ్ళు కదలరు, ఒక దగ్గరే ఉంటారు. ఒక వ్యక్తినే ప్రేమిస్తారు, ఒక వ్యక్తి సన్నిధినే వారు అనుభవిస్తూ ఉంటారు. అలాగే అలాంటి లిస్టులో మనం ఉండకోకుండా సావైనా బ్రతకైనా దేవుని వైపే చూస్తూ, మన సంఘం వైపే చూస్తూ, మన కాపర్ల వైపు చూస్తూ, వారి నుంచి వచ్చే వాగ్దానాలు మాటల వైపు చూస్తూ స్థిరంగా మనం నిలబడినట్టయితే తప్పకుండా మన దేవాతి దేవుడు మనతోనే ఉండి మనలను బలపరుస్తాడు. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనాల్లో నేను చదువుతున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు. చివరి వచనాన్ని చదువుతున్నా, 18:1. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చక్కగా చెప్తున్నాడు దేవుడు. యెహోవా నా బలము. దావీదు ఏమన్నాడంటే యెహోవా నా బలం. నిజమే. ఏమ్మా, మన బలము, మన యొక్క శక్తి, మన యొక్క ఆధారం అన్నీ కూడా మన దేవుని మీదే మనం ఎప్పటికీ ఆధారపడి ఉండాలి. నిజమే. లోకం అంటే మనకి చాలా ప్రేమ. ఈ లోకమన్నా, ఈ లోకంలో ఉన్న ఆశీశ్వర్యాలున్నా, లేకపోతే ఈ లోకంలో ఉన్న అందరన్నా, ఈ లోకం మనం చాలా ప్రేమిస్తుంటాం. కానీ ఈ లోకం ఎప్పటికీ మనతో ఉండదు. మనం ఈ లోకంతో ఉంటే ఈ రోజుల్ని బట్టి ఎప్పుడు ఎవరో ఏ క్షణంలో ఏం వస్తుందో కూడా తెలియని రోజులు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, మరి నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడే, నేను ఆశ్రయించి ఉన్నాను, నా దుర్గము. ఎంత అద్భుతంగా స్తుతిస్తున్నాడో చూడండి. ఎంత అద్భుతంగా ఆయన మహిమను, ఆయన కృపను వివరిస్తూ చక్కగా స్తుతిస్తూ ఉన్నాడు. కేడము, బలము, దుర్గము, ఆశ్రయము కదా. ఎంత స్తుతి! నిజమే. ఇవన్నిటిని మనం కలుపుకుంటే ఇలా స్తుతించే ధన్యత, ఈ వరము ప్రభు అందరికీ ఇవ్వరు. కానీ శ్రేష్టమైన బిడ్డలకు ఆయన యొక్క కార్యాలను, ఆయన బలమును, ఆయన యొక్క శైలమును వివరించగలిగేంత శక్తి కలిగినటువంటి కృప దావీదుకి ఇచ్చాడు. అలాగే మనకు కూడా దేవుడు ప్రభువుని తలంచుకుంటూ, కార్యాలు తలంచుకుంటూ అలా స్తుతించే కృప, అలా స్తుతించే భాగ్యము, ఆయన్ని స్తుతించే ధన్యత, ఆయన్ని నామాన్ని బట్టి ఆయన బలం, ఆయన మనకి రోజు రోజుకి ఇస్తున్న బలాన్ని, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, సమాధానమును, ఆరోగ్యమును, ఆశీర్వాదమును ఈ రోజున నెమ్మదితో ఉంటున్నామంటే, ఈ రోజున ఆయన యొక్క ధన్యతతో ఉంటున్నామంటే కేవలము దేవుని యొక్క కృప ఉంది. అందుకని మనం
ఈ రోజుల్లో మనం దేవుణ్ణి స్తుతించాలి, బలంగా భావించాలి. నా దేవుడే నా బలం అనాలి. బలహీనతలో బలమిచ్చే ఆ దేవుణ్ణి ప్రతి క్షణము గణపరుస్తూ బ్రతకాలని ఈ ఉదయకాలం ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ బిడ్డ బలహీనంగా ఉన్నావా? ఎక్కడైనా బలం తగ్గిందా, ప్రార్థన తగ్గిందా, స్తుతి తగ్గిందా, కృతజ్ఞత తగ్గిందా? ఇవన్నీ తిరిగి మళ్ళీ మనందరము పొందుకొని ప్రభువులో బలమైన శక్తిని పొందుకుందుం గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడా, ఈ ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డను దర్శించి నాయన మిమ్మల్ని స్తుతించేవారుగా, వారి కుటుంబాలను వారు బయటికి వెళ్తున్నప్పుడు వారి పనులన్నిట్లో మీరే తోడుగా నడిపించి తండ్రి దీవించి ఆశీర్వదించి మాయం పొందుకోమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.